గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని నాగర్ కర్నూలు లోకసభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటంటే ఇంతకుముందు మాయావతి పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో మొత్తము స్కూళ్ళ గురించి కాలేజీల గురించి గురుకుల గురించి ఏదో మంచి చేస్తున్నాడు. ఒక అధికార పార్టీలో ఒకప్పుడు ఉండి తర్వాత ఈయన మొత్తము ఎలా అంటే కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్స్ కు చాలా సపోర్ట్ గా ఉండి ఏ అధికారాన్ని ఆశించకుండా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చేస్తాడు అనుకుని ఒక నమ్మకం ఉండే ఆ నమ్మకాన్ని మొత్తం ఇప్పుడు మాయావతిని వదిలిపెట్టేసి వచ్చి ఒక డ్రామా ప్లేయర్ గా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుండు. మంచి చదువుకున్నాడు, మంచి విజ్ఞత ఉన్న వ్యక్తి ఒక లా అండ్ ఆర్డర్ కు మంచి పోస్టుల రీజన్ ఇచ్చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలే అక్కడో ఇక్కడో వచ్చి ఇలా మళ్ళీ నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న లోకసభ స్థానానికి అది గెలుస్తాడో గెలవడో తెలియదు. ఇక ఎక్కడ నిలకడ లేదు మనిషికి. పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసుకుంటా కేసీఆర్ గారికి, అక్కడ ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఓడిపోయిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అధికారం ఉన్నప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ లో ఈయన సపోర్ట్ ఉన్నది. ఈయన గేమ్ అంతా మొత్తం బయట పడిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అంతా తెలిసి ఇప్పుడు ఏమంటాడంటే మొత్తము బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా వివరిస్తున్నాడు. ప్రజలను మేనిఫెస్టోలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు విస్మరించింది, ప్రజలను మోసం చేసింది అంటే ఈ మేనిఫెస్టో అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం విస్మరించింది, మోసం చేసింది అంటుండ్రు. 4 నెలల్లో మోసం చేసిన ఎట్లంటది? ఇప్పుడు ఒక ఉదాహరణ, ఒక స్టూడెంట్ కాలేజీకి పోతాడు, ఎగ్జామ్స్ అయిపోయినాక కదా రిజల్ట్ వచ్చేది. మరి 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారానికి చదువుకున్న విజ్ఞానంతో మాట్లాడాలి. 4 నెలలకి ఎట్లా మోసం చేసింది అంటారు? వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ మేనిఫెస్టోను కాపీ కొట్టిండ్రు. వీడు అధికారంకు రావడానికి వాళ్ళు అధికారంలో ఉండి మోసం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది చూపించకుండా, విజ్ఞత లేకుండా, ఒక పద్ధతి లేకుండా, సంస్కారం లేకుండా, భావజాలం లేకుండా, ఎవరిని కలుపుకోకుండా, ఏ మనిషిని పరామర్శించకుండా, అసలు ప్రజల గురించి ఆలోచన చేయకుండా, ఏ విలేజ్ తిరగకుండా, ఏ డిస్ట్రిక్ట్ తిరగకుండా, ఏ మండలం తిరగకుండా, ఎవరికి ఏమైనా ఏ యాక్సిడెంట్ అయినా ఏ రోజు పట్టించుకునే నాదుడు లేడు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీలో. మరి అప్పుడు ఏం చేసిండో అప్పుడు అడగలేనా? తీసుకుపోయి ఎక్కడో మాయావతి పార్టీలో చేరి తెలంగాణలో ఇక్కడ అక్కడ జరిగింది. అప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధీనంలో పనిచేసినాడు. ఇప్పుడు తర్వాత అన్ని బయట పడిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ విషయం ఏం చేస్తుంటే 4 నెలలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆయన 10 సంవత్సరాలను మోసం చేయలేదు. 10 సంవత్సరాలు మోసం చేస్తూ ఉన్నాడు. ఇడు మోసం కాదు ఇంకా మోసం చేస్తాడని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి తప్పేమని చెప్పు? ఇప్పుడు తప్పు చేసిండు అనుకో మరోసారికి ఉండదుగా, తొక్కి పారేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఈ విషయంలో నాగర్ కర్నూలు జిల్లా నుంచి తిమ్మాదిపేట మండలంలో ఆదివారం ఈయన ప్రవీణ్ కుమార్ ఇలా చెప్పిండు. ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో ఆయన నాయకత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అన్నారు. అంటే ఒకప్పుడు ఏమంటే ఈయన మాయావతి పార్టీలో ఉండి ఆయనను విమర్శించుండు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు కాలే తిరిగి మళ్ళీ ఈ పార్టీలో వచ్చేసి ఇది అంటే ఏడేసిన గొంగడ ఆనే ఉండాలి. వీళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటారు. రాష్ట్ర ప్రజలు మాత్రము మంచి చేసినని చెప్పుకుంటారు వీళ్ళు గెలవడానికి. అంటే తెలివి ఉన్నది కదా, నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని కదా, నా నాలెడ్జ్ ప్రకారము నేను తెలంగాణ రాష్ట్రంలో నేను ఎక్కడ ఏది చేసినా నడుస్తుంది అనుకుంటారు. అని ప్రజలు ఎక్కడ నమ్మే ప్రసక్తి లేదు కదా. మీరు ఎన్ని తిరిగినా ఎన్ని పార్టీలు తిరిగినా ఎవరు నమ్మరు. తర్వాత ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తే కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడి విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానించారని విమర్శించారు. అయితే ఈ విషయంలో ఇది అవమానమే అనిపిస్తుంది. కానీ దానికి మరి ఏం చేసిండ్రు, అసలు ఎందుకు కేసీఆర్ ఆవిష్కరిస్తే కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ జయంతి రోజునే మహనీయుడి విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానించారు? అవును, మరి మీరు మేడారం పోయేటప్పుడు ఎక్కడన్నా మేడారం చూడనిచ్చిరా? పోనీ ఏమన్నా ఏమంటారు రాస్తారోకలు చేయనిచ్చిరా? పోనీ ధర్మి చౌకులు ఏమన్నా ఓపెన్ చేయనిచ్చిండ్రా? మీరు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము నానా రకాలుగా ఎవరికైనా పర్మిషన్ ఇచ్చిండ్రా? ఏ ధర్మి చౌకులకు ఇవ్వలేదు, ఏ రాస్తారోకలకు ఇవ్వలేదు, ఏ మేడిగడ్డకి ఇవ్వలేదు. తర్వాత ఏ పార్టీ లేదు, ఏది బంధువులకు పిలుపునివ్వనివ్వలేదు.
అంటే ఎవరికైనా మీరు పర్మిషన్ ఇవ్వలేదు, మీ అధికారం ఉన్న రోజు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నవాడు చేస్తున్నారు. బోతారికి వాళ్ళు ఇద్దరిద్దరే కదా, వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలే. కాబట్టి నష్టపోతున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది కాబట్టి ఇప్పుడు ఈయన ఏమంటాడు అంటే విమర్శించారు, అవమానించారు అంటారు. ప్రజలు గమనిస్తున్నారు కదా, ఎవరు అవమానిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీలో మారేదని. మంత్రి అండతో కొల్లపూర్ నియోజకవర్గంలో అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. అయిపోయిందా? చూడండి. ఇప్పుడు ఈయనకు వచ్చి 4 నెలలే కాలేదు, ఈయన ఒక్కడు ఈయన గెలుస్తాడని అంట. కొల్లపూర్ నియోజకవర్గంలో అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల ఓట్లనంట తొలగిస్తున్నారంట. ఈయన వచ్చి పార్టీలకు 4 నెలలు కాలే, ఈ పార్టీకి ఒక పెద్ద పేరు ఉంది, ఆడ సీట్ వచ్చింది, ఈయనకు తొలగిస్తారంట. ఆ మాట మాట్లాడడానికి అర్థం ఉండాలి ప్రవీణ్ గారు. గతంలో ఎంపీగా గెలిచిన మల్లురవి ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని నాగర్ కర్నూలు ఎంపీ రాములు 5 ఏళ్లలో పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలో 6 మాత్రమేనన్నారు. ఆయన చేసిండా చేయలేదా అక్కడ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. నువ్వు చెప్తే ఎవరు నమ్మే రోజులు లేవు ప్రవీణ్ గారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు గమనిస్తారు. రేపు ఎవరిని గెలిపించుకోవాలనే వాళ్ళ నిర్ణయం.